హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అర్జున్ బ్లాగ్ బిహారీ. అందరికీ ముందుగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా అంటే మామూలుగా మనం ప్రతి వీడియో వైకుంఠ ఏకాదశికి కానీ డెవోషనల్ వీడియోస్ కొంచెం ఎక్కువే చేస్తుంటాము. అలాగా ఇప్పుడు మనం ఈరోజు వైకుంఠ ఏకాదశికి ఈరోజు ఎప్పుడు మనం నెల్లూరు అలాంటివి చేస్తుంటాం. నెల్లూరులోనే మనం ఎప్పుడు వెళ్ళనిది ఒక కొత్త ప్లేస్ చూపించాలనుకున్నాను. పడారపల్లి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాను అనమాట. చాలా అక్కడ కూడా కొంచెం బాగుంది. చాలా అంటే డిఫరెంట్ గా మన తిరుమల లాగా గరుత్మంతుడు, హనుమంతుడు ఒక డిఫరెంట్ పాత ఓల్డ్ టెంపుల్ కూడా చాలా బాగుంది. చూడండి. పొద్దున్నే అలాగ ఎప్పుడైనా సన్ రైజింగ్ చూసారా? చాలా బాగుంటుంది కదా. అలాంటి ఇంకా పల్లెటూరు లాంటి ప్లేసెస్లో అయితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనం వెళ్ళేది ఎక్కడికంటే పడారపల్లికి. మీకు తెలుసు పడారపల్లి అనేది మనకి బీవీ నగర్ మీద నుంచి కూడా షార్ట్ కట్ ఉంది. పోలేరావు గుడి నుంచి నేరుగా వెళ్తే మనం పడారపల్లికి వెళ్ళొచ్చు. అలా వెళ్తాం అనమాట. ఇంకా అలా అలా అప్పుడే కదా సన్ రైజ్ అవుతూ ఉంది. భలే ఉందనమాట క్లైమేట్. ఒక పక్క చలి చలిగా అలా సూర్యుడు లేస్తూ సూపర్ ఉందనమాట. ఇదిగోండి ఇక్కడే గుడి. ఫస్ట్ నేరుగా వచ్చినప్పుడు గరుత్మంతుడు, ఇంకో పక్కన వచ్చి ఇదే అనమాట గుడి ఎంట్రన్స్. చాలా బాగుంటుంది. నేనైతే ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం రావడం ఇక్కడికి. నాకైతే నచ్చింది, చాలా బాగా అనిపించింది. అంటే ఒక తిరుపతిలో గరుత్మంతుడి బొమ్మ ఎట్టుంటుంది అంటే అదే ఫీలింగ్ కలిగింది నాకు. అలిపిరి లాగా అనిపించింది. అలాగే ఉందన్నమాట. ఇదిగోండి చాలా బాగుంది గుడి అయితే. పడారపల్లి వెంకటేశ్వర స్వామి గుడి నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది ఫ్రెండ్స్. చాలా బాగుంది అక్కడ. ఇదిగోండి అక్కడి నుంచి ఇంకా ఇస్కాన్కి వచ్చాము దారిలో వచ్చేటప్పుడు. ఈడ కూడా చాలా బాగా అనిపించింది నాకైతే. కృష్ణదేవుడిని బాగా ప్రార్థిస్తారు వాళ్ళు అయితే. వాళ్ళు ప్రేయర్ చేసేది చాలా బాగుంటుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చాలా బాగా అనిపిస్తుంది అదైతే. అలాగే ఉయ్యాల సేవ చేశారనమాట. రాధాకృష్ణని పెట్టి. రాధాకృష్ణన్ భలే ఉన్నారు, చాలా బాగా అనిపించింది ఆ పూలతో అంతా చూడడానికి. రాధాకృష్ణన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.